నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రామేశ్వరంలో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ 10 ఏళ్లలో నిధులు కేటాయింపులు 6 రెట్లు పెరిగాయని వ్యాఖ్య బీజేపీకి సిద్ధాంతాలే ప్రధానమన్న చీఫ్ నడ్డా పదవుల కోసం రాజీ పడేది లేదని స్పష్టీకరణ అల్లూరు జిల్లాలో రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్ పంబన్ ఆటోమేటెడ్ వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ప్రారంభం 550 కోట్ల వ్యయం 58 ఏళ్ల అంచనా జీవితకాలం దేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గత 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన రామేశ్వరంలో 8,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు అభివృద్ధికి అలాగే దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ ప్రాజెక్టులను శ్రీరామనవమి పండుగ బహుమతిగా ప్రధాని అభివర్ణించారు. ప్రధాని తన ప్రసంగంలో రామేశ్వరంలో జన్మించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితం సైన్స్ ఆధ్యాత్మికతతో ఎలా అనుసంధానించబడిందో చూపించిందన్నారు. ప్రాచీన తమిళ సంస్కృతి తమిళ భాష ప్రాముఖ్యతను వివరించారు. సాంకేతికత సాంప్రదాయాల కలయికకు పంబన్ వంతెన ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన పంబన్ బ్రిడ్జ్ వ్యాపారం, వాణిజ్యం, పర్యాటక సౌలభ్యాన్ని పెంచుతుందని, ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. దేశంలో గత 10 ఏళ్లలో నిధులు 6 రెట్లు పెరిగాయని, అలాగే వివిధ రంగాలకు కేటాయింపులు కూడా 6 రెట్లు పెరిగాయని వివరించారు. A town that is thousands of years old is being connected by a 21st century engineering wonder. I thank our engineers and workers for their hard work. This bridge is India's first vertical lift railway sea bridge. Big ships will be able to sail under it. Trains will also be able to travel faster on it. I just flagged off a new train service and also a ship a short while ago. Once again, I congratulate the people of Tamil Nadu for this project. పదవులు అధికారం కోసం బీజేపీ ఎప్పుడూ తన సిద్ధాంతాలతో రాజీ పడలేదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం భారతీయ సాంప్రదాయం, సంస్కృతికి అనుబంధంగా ఉందన్నారు. బీజేపీ కేడార్ ఆధారిత పార్టీ అని పేర్కొంటూ సమ్మిళిత మానవీయ వృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడానికి ఇదే కారణమని వ్యాఖ్యానించారు. జనసంఘ్, బీజేపీ వ్యవస్థాపకులు సీనియర్లు శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ తదితరులు పార్టీకి చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వచ్చే వారం పార్టీ కార్యకర్తలు దాదాపు 5 లక్షల బూత్లను సందర్శిస్తారని నడ్డా తెలియజేశారు. हम सब लोग राष्ट्र के पुनर्निर्माण में, नेशनल रिकंस्ट्रक्शन में, एक पॉलिटिकल मूवमेंट के रूप में, एक राजनीतिक आंदोलन के रूप में इस सफर में अपने आप को शामिल करें और इसलिए हमें याद रखना चाहिए कि हमारी यात्रा 1951 में राजनीतिक आंदोलन की शुरू हुई. वो यात्रा जनसंघ के रूप में, भारतीय जनसंघ के रूप में यात्रा शुरू हुई. राजनीतिक परिस्थितियों को देखते हुए 77 में कुछ समय के लिए हम जनता पार्टी में शामिल हुए और फिर अपने वैचारिक वैशिष्ट्य को लेकर 6 अप्रैल 1980 को फिर से हमने भारतीय जनता पार्टी के रूप में इस आंदोलन को आगे बढ़ाया.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకొని హెలికాప్టర్లో డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గిరిజన ఆవాసాలను సందర్శించి అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అరకు వ్యాలీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 20,000 మంది గిరిజన విద్యార్థులతో ప్రపంచ రికార్డు కోసం జరిగే 108 సార్లు చేసే సూర్య నమస్కారములు కార్యక్రమానికి హాజరవుతారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం సుంకరమట్ట చేరుకొని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. అదే రోజు విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఏకో టూరిజం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఏకో టూరిజం కు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఏకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పంబన్ వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. అలాగే ప్రధాని జెండా ఊపి రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ ను వంతెన గుండా వెళ్లే కోస్ట్ గార్డ్ షిప్ ను కూడా ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన జీవితకాలం 58 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తి ఆటోమేటెడ్ ఎలక్ట్రో మెకానికల్ లిఫ్ట్ వ్యవస్థను కలిగి ఉంది. అలాగే ఈ వంతెన కింద నుండి నౌకలు వెళ్లేందుకు వీలుగా 17 మీటర్లకు ఎత్తు వరకు పైకి కదులుతుంది. 550 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన రామాయణ కాలంలో సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిన రామేశ్వరానికి, దేశంలోని ప్రధాన భూభాగానికి మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెన స్టెయిన్లెస్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ హైగ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్లతో నిర్మించబడింది. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు వేరువేరుగా నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించారు. పండితులు ఆశీర్వచనం అందజేశారు. తన పుట్టినరోజు కావడంతో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్. రాముని ఎంత పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి. అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో 2047 విజన్ ప్రకారం కానీ P4 విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది. అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ శ్రీరామనవమి అనగా ఏకపత్ని రథుడైన శ్రీరామచంద్రమూర్తిని భక్తులు కొలిచే రోజు, స్వామివారి కళ్యాణం నిర్వహించే పవిత్ర రోజు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాలలో దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. మరికొన్ని ఆలయాలలో కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూసొద్దాం రండి అంటూ జిల్లా ప్రజలు ఆలయాల బాట పట్టారు. అధికారులు దేవస్థానాలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకినాడ నగరంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో భారీ ఎత్తున భక్తులు క్యూ కట్టారు. అర్చకులు ఈవో మీడియాతో మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం మనం కాకినాడ సూర్యారావుపేటలో వేయించేస్తున్న చిన్న సీతారామ దేవాలయం ఆలయంలో ఉన్నాము. మనం వార్షిక కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిన్న ఉదయం పుత్రకామేష్టి హోమం, అంటే దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి హోమం చేశాం. అంటే శ్రీరామ జననం. నిన్న సాయంత్రం వాస్తు మండపం, యోగేశ్వర మండపం, అదేవిధంగా అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు ఉదయం స్వామి ధ్వజారోహణ కార్యక్రమం జరుపుకొని గ్రామోత్సవానికి వెళ్లి గ్రామోత్సవం నుంచి ఇప్పుడు తిరిగి వచ్చారు. వచ్చిన విధపడి ఇప్పుడు ఏంటంటే మనం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 11:30 ప్రారంభిస్తాం. కాబట్టి భక్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు అలాగే తలంబ్రాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. తర్వాత 3వ రోజు అయినటువంటిది మంగళవారం నాడు స్వామివారికి సదస్సోత్సవం, అంటే వేదస్వస్తి జరుగుతుంది. అలాగే శనివారం నాడు స్వామివారికి చక్ర స్నానము అలాగే పూర్ణాతి వామం జరుగుతుంది. అక్కడితో స్వామివారి సప్తాహనిక దీక్షతో కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. ఆదివారం నాడు 13వ తారీఖు రాత్రి స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ పై కార్యక్రమాల్లో అందరూ పాల్గొని
తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 14వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు భారీ ఎత్తున స్వామివారి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ మనకి దేవస్థానం వారు, అలాగే ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అలాగే మన పైడా రామకృష్ణారావు గారు వంశపారంపర్య ధర్మకర్త గారు ఎంతో సహకారం ఇచ్చి, అలాగే భక్తులు, ఆ దేవస్థానం వారు అందరూ అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని, అలాగే పానకం, వడపప్పు ఇవన్నీ కూడా వితరణ జరుగుతున్నాయి. కార్యక్రమం చక్కగా తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారి దేవస్థానం. ఇది చాలా పురాతనమైన దేవస్థానం అండి. 1880కి పూర్వంగా దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. పైడా వారు, కాకినాడలో జమీందారులు వారు ఈ దేవాలయాన్ని నిర్మించి దీనికి కొన్ని ఆస్తులు కూడా అందజేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికంగా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిపించుకోవడం, భక్తులందరూ రావడం, స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి స్వామివారి కళ్యాణం చేయించుకున్నట్లయితే మళ్ళీ సంవత్సరానికి వాళ్ళకి వివాహాలు అవుతాయని ఒక ప్రతీతి భక్తుల్లో నమ్మకం బాగా ఎక్కువగా ఉందండి. అందువల్ల ఇక్కడికి వచ్చి ఆ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు భక్తులు పెళ్లికి ముందు కళ్యాణం చేయించుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వచ్చి కళ్యాణం చేయించుకుంటున్నారు అనమాట. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వెళ్ళిందండి. ఈ పైడా వారు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దేవస్థానం తరపున భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్లు, పానకం, వడపప్పు, ప్రసాదాలు, క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ కూడా వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా సేవించుకుని, మనస్ఫూర్తిగా కళ్యాణం కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పరిధిలో వాడవాడల శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. కోరమిల్లి గ్రామంలో బసవరాజు చెరువు వద్ద కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, కొండశెట్టివారి రామాలయం, చిన్న కోరమిల్లి శ్రీ సీతారాముల వారి ఆలయం కళ్యాణం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించే భక్తులకు పానకం, ప్రసాదం అందజేశారు. సూర్యవంశంలో పుట్టిన రాముల వారి కళ్యాణం ఈ ఏడాది ఆదివారం రావడం చాలా మంచిదని వేద పండితులు సీతారామాచార్యులు భక్తులకు వివరించారు. చిన్న కోరమిల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి రావడం, ఇటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలన్నట్లయితే పూర్వజన్మ సుకృతం, అంటే ఎన్నో జన్మల పుణ్యవిషయాలు ఉంటేనే కానీ ఈ రోజున ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం అనేటువంటిది సాధ్యం కాదు. పూర్వం మన పూజలు చేసినటువంటి పుణ్య పద్ధతిగా మాత్రమే ఈ రోజున కూర్చోగలుగుతున్నాం. ఇక్కడ డబ్బు కానీ హోదా కానీ ఏది కూడా పనిచేయదు భగవంతుడి దగ్గర. అటువంటి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వకేనారాధన, ఆదో పూజో గణాధిప స్వామివారి యొక్క 5 రోజులు కూడా కళ్యాణ ఉత్సవాలన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగే విధంగా విశ్వకేనారాధన, ఆ గణపతిని ఆరాధన చేసుకుని, మరి విశ్వకేన ఎలా ఉంటాయా అంటే శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఉంటాడో శ్రీచక్ర ధరించి అదే విధంగా విశ్వకేనుడు కూడా ఉంటాడు. మరి గణపతికి విశ్వకేనుడికి తేడా ఏమిటయ్యా అంటే గణపతి శైలానికి అధిపతి గణపతి అయితే విష్ణువు యొక్క గణానికి అధిపతి విశ్వకేనుడు అని ఎల్లప్పుడూ కూడా ఆ వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడి కింద ఆ యొక్క విష్ణువు శ్రీ మహావిష్ణువుకి ఒక శక్తికి నిమిత్తంగా ఆయన రచిస్తూ ఉంటాడు. అటువంటి విశ్వకేను ఆరాధన చేయడం ద్వారా ఈ రోజు 5 రోజులు కూడా జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విషయాలు లేకుండా జరిగే విధంగా ఆ గణపతి ఆరాధన చేసుకుని స్వస్తి పుణ్యావాచనము మనం తీసుకున్నటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో పూజా ద్రవ్యాలు అలాగే ప్రజలకి ఇవన్నీ కూడా శుచి పొందే విధంగా భగవంతుడికి ఒక ఫలం కానీ పుష్పం కానీ సమర్పించాలన్నట్లయితే ముందుగా శుద్ధిని పొందాలి. అంటే ఆ శుద్ధి చేసే విధంగా ఆ పుణ్యావాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంచామల మండలం పేరుసోముల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా పురోహితులు శ్రీధర్ శర్మ, నరేంద్ర మాట్లాడుతూ ఉదయాన్నే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించామన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వేడుకగా జరిగిందన్నారు. అలాగే మానవులంతా శ్రీరాముడిని ఎంతో భక్తితో పూజించి ఆదర్శంగా తీసుకుని జీవించాలని వారు కోరారు. ఉదయాన్నే ప్రాతకాలంలో సుప్రభాత సేవ, తర్వాత పంచామృత అభిషేకము, స్వామివారి కుంకుమార్చన కార్యక్రమము, హనుమాన్ చాలీస పారాయణము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామ పారాయణం జరిగి 10:30 నుంచి 12:50 వరకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. స్వామివారి కళ్యాణ మహోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే మన గ్రామస్తుల సహకారంతో అందరితో మన రాముల వారి గుడి నూతనంగా 4 సంవత్సరాలు పూర్తవుతుంది. గుడి ప్రారంభించి మళ్ళీ ప్రతిష్ఠ చేసుకొని ఈ 4వ సంవత్సరంలో కూడా మనం ఎంతో విశేషంగా ఈ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా చేసుకున్నాము. అలాగే మనకి మన మానవులకు మనకి రాముల వారికి ఎంతో ఇదిగా ఉంది. మనకు స్వామిని ఆదర్శంగా తీసుకొని మన కుటుంబం ఎలా ఉండాలి, మనం ఎలా మెలగాలి, మన కుటుంబ అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్య భర్త ఎలా ఉండాలి అనే విధంగా రాముల వారి జీవితం మనకి ఎంతో ముడిపడి ఉంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రం గండేపల్లిలో జాతీయ రహదారి పక్కన ఉన్న రామాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలను స్థానిక ఎస్ఐ శివనాగబాబు, వెంకట నాగమణి దంపతుల వైభవంగా నిర్వహించారు. ముందుగా ఎస్ఐ ఇంటి నుండి సీతారాముల ప్రతిమలను మేళతాళాలతో, రామనామ సంకీర్తనలతో రామాలయం వద్దకు తీసుకువచ్చి అక్కడ కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని జగ్గంపేట టీచర్స్ కాలనీలో శ్రీ సీతారామచంద్ర ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ఘటనతో వారి అభిమానులకు, పార్టీల నేతలకు, స్థానికులకు ఆనందం కలిగింది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ఈ కళ్యాణానికి హాజరయ్యారు. వైభవంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణం ఈ ముగ్గురు పాల్గొని వేడుకలను తిలకించి ప్రసాదాలు స్వీకరించి అక్కడ నుండి బయలుదేరారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు వస్తే చాలు హాట్ న్యూస్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు తయారయ్యాయనే చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటాపోటీ బల ప్రదర్శనతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. కుమారపురంలో సీసీ
రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగబాబు వెళ్లగా టీడీపీ కార్యకర్తలు జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేకాకుండా ఒకరినొకరు నెట్టుకున్న పరిస్థితి. అయితే నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో ఈ రగడ చెలరేగినట్లు తెలుస్తుంది. గడిచిన 2 రోజులుగా ఇక్కడ జనసేన టీడీపీ పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే 2వ రోజు పర్యటనలో భాగంగా పిఠాపురంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు భారీ బందోబస్తుతో నాగబాబు రాగా అదే సమయంలో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇరువురూ కూడా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా జై పవన్ అంటూ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు కొందరు టీడీపీ శ్రేణుల దగ్గరగా వచ్చి నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్సీగా నాగబాబు పిఠాపురంలో వచ్చిన సందర్భంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను ఆహ్వానించలేదని టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా గత నెలలో జరిగిన జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం సృష్టించాయి. పిఠాపురంలో పవన్ గెలుపుకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్ని రేపాయి. అయితే పిఠాపురం కార్యక్రమాలకు అందరికీ సమాచారం అందించామని, అయితే వాళ్లు రాకపోయినా బీజేపీ టీడీపీ నేతలు వచ్చారని జనసేన నేతలు చెబుతున్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం టీడీపీ నాయకులు కొందరు మాట్లాడుతూ పొత్తులో భాగంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఫోటో ఫ్లెక్సీలో వేయలేదని ఆవేదన చెంది ఈ సందర్భంగా కొత్తపల్లి టీడీపీ మండల అధ్యక్షులు సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు సూరాడ రాజు మాట్లాడుతూ తమను రమ్మని పిలిచి అవమానపరిచారని జనసేన నాయకులపై విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి జీయన్న గుడికి 25,000 రూపాయల ఖరీదు చేసే ఇన్వర్టర్ ను దాతలు బహుకరించారు. జగంపేట మండలం మల్లిసాల టీడీపీ నాయకులు, మల్లిసాల గ్రామ పంచాయతీ 14వ వార్డు సభ్యులు ఎంజరపు దుర్గామేరి దంపతులు ఇన్వర్టర్ ను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. వారు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేసవి కాలంలో కరెంటు కోతల కారణంగా అర్చకులకు, భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇన్వర్టర్ ను స్వామివారి ఆలయానికి కానుకగా అందజేసినట్టు వారు తెలిపారు. ఫోటో తీసి మనం పెడితే గ్రూప్లో పెట్టాలి. స్విచ్ ఆన్ చేయండి. పైకి తిరుపతిలోని వివిధ యూనివర్సిటీల వద్ద సంచరిస్తూ సిబ్బందికి, విద్యార్థులకు, స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ శారదాంబ భవనం వద్ద బోను ఏర్పాటు చేసి అందులో ఎరగా పెట్టిన జంతువును వేటాడడం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. ఈ ఉదయం 5:10 నుంచి 5:30 మధ్య చిరుత బోనులో చిక్కుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ చిరుతను అడవుల్లో విడిచిపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ఒక్క చిరుతే ఉందా లేక ఇంకా చిరుతలు ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ అంశం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రోడ్డు వేయండి మహాప్రభు అంటూ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామవాసులు హైవేని దిగ్బంధించారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న సగరపుపేటలోని ఒక రోడ్డు అధ్వానంగా తయారవడంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీద అనేక సార్లు వాహనాలు ప్రమాదాలు కూడా జరిగాయి. అధికారులకు విన్నవించినా వారు సరిగ్గా స్పందించకపోవడంతో ప్రజలు హైవేను దిగ్బంధించి నిరసన తెలియజేశారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట 16 నంబరు జాతీయ రహదారిపై సగరులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు వేస్తామని చెప్పి ఉన్న రోడ్డును ఛిద్రం చేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పనుల్లో భాగంగా 20 రోజుల నుండి వాహనాలు వెళ్లకుండా నిలిపివేశారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు చెప్పారు. ఇది రోడ్డు విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాం. వైసీపీ ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు 3 రోడ్లు జంక్షన్ అని చెప్పారండి. ఇది అది పక్కది 2 రోడ్లు వేయించారు, మాది ఆపేసి మీ రోడ్డు గ్యాంట్ అయిపోయింది, మేము చేస్తాం, వేరే దగ్గర పెట్టేసాం, మీకు గ్యాంట్ రాదని అన్నారు. వైసీపీలో అన్నారు. అంటే టీడీపీలో ఆడవాళ్ళంతా ఏకమై ఇప్పుడు టీడీపీ గెలిచింది కదా, వీళ్ళందరూ ఓట్లు వేయమని నేనే చెప్పాను. అమ్మ ఈసారి ఓట్లు వేయండి, మనం ఓటు వేయించుకోవచ్చు అని చెప్తే వీళ్ళందరూ నా మాటని సపోర్ట్ చేశారండి. చేస్తే మన నాయకులు ఉన్నారు కదా ఊళ్ళో, లోకల్ నాయకులు చౌదరి గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక 4-5 రోజులు మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ దగ్గర తీర్మానం పెట్టించుకున్నారండి. 6 లక్షలు తీర్మానం పెట్టించుకున్నారు. వేస్తామని తీర్మానం వాళ్ళు ఆ నాయకులు పెట్టించుకున్నారు. పెట్టుకున్న తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారండి. రోడ్డు అంటే వీళ్ళు ముందు మట్టితో వాళ్ళతో ఫీల్డింగ్ చేద్దాం, తర్వాత మనం పైన గ్యావెల్ అంతా వేసి రోలింగ్ చేసి తర్వాత రోడ్డు వేద్దాం అని ఒకసారి అయితే కాదు కదా, అది అన్నీ కడదాం అని చెప్పారండి. చెప్తే స్టార్ట్ చేసాం. టీడీపీ నేనండి, పక్కా టీడీపీ నేను. ఇప్పటికి నాకు ఓటుకు వచ్చిన తర్వాత నెహ్రూ గారికి తప్ప ఎవరికి ఓటు వేయలేదు. నేను ప్రజారాజ్యంలో ఉన్న వేరే పార్టీ అయితే దేంట్లోకి వెళ్ళినా నేనున్నాను. నాతో పాటు నా వెనకాల మా సొంత మేనమామ అండి నక్కా కృష్ణ, నా సొంత మేనమామ, మా అమ్మ తమ్ముడు, ఆయన ఒక్కడి గురించి ఆపేశారు. చూడండి మరి ఈదులో ఇంతమందికి ఉన్న సమస్య అందరూ కూడా రోడ్ల మీద ఇల్లు మెట్లు కట్టారండి. మెట్లు కూడా కట్ చేసిండ్రా, మనకు రోడ్డు పడుతుంది అని అంటే అందరూ బేకర్లు ఇచ్చుకొని కట్ చేశారు. రోడ్డు మొత్తం మెట్లు అన్ని కట్ చేశారు. ఆళ్ళు కూడా మా బావ మా తమ్ముడు వాళ్ళ అల్లుడండి, ఆడు కూడా కట్ చేసాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి నా ఇల్లు మునిగిపోతుందని చెప్పి ఆపారండి. నవీన్ గారి దగ్గరికి మేము వెళ్ళామండి. నవీన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, సార్ ఇలాగ అవుతుందండి అన్నాం. అవుతుందంటే ఒరే కరెక్ట్ కాదు చేయండి అని చెప్పారు. మన తర్వాత నవీన్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి నువ్వు నీ తప్పరా ఇలాగ ఉండకూడదు, నువ్వు జాగ్రత్తగా నలుగురిని కలుపుకొని పోయి చేసుకోవాలా అన్నారు. 100 మందిని వదిలేసి ఒక్కడో ఓ పక్క వెళ్తే అలా ఎంత దారుణం కూడదండి. అందరూ ఆడవాళ్ళ మొగలు మాకు భోజనాలు కూడా తెప్పించారు. ఆయన మాకు భోజనాలు కూడా ఆడవాళ్ళ మొగలకి అందరికి భోజనాలు కూడా తెప్పించారు. కాకపోతే మా బాధ కనీసం మేము మనసులో ఒక మూలం పెట్టుకుంటే కనీసం ఈ రోడ్డు గురించి ఆలోచించాలి కూడా. రోడ్డు బాగు చేస్తామని చెప్పి జిగురుమట్టి తెచ్చి వేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, కాలినడకన వెళ్లే వారికి, ద్విచక్ర వాహనదారులకు కూడా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని, లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, జగ్గంపేట ఎస్ఐ రఘునాథ్ బాబులు రంగప్రవేశం చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. లేదండి, ఒక పాలు ఒకరు చెయ్యి ఒకరు ఇరిగిపోతున్నారండి. మాకేదో న్యాయం చేస్తారని అతను ఆపున్నామని చూసి అలాగనే చేస్తారండి. అయినా కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. మేము అంతవరకు వెళ్ళామండి, అంతేనండి, లేకపోతే వెళ్ళమండి. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఎలాగని అన్నారనేసి మేము ఆయన మాట మీద వెనక్కి వచ్చేసామండి. సీన్ అన్ని చెప్పిన ప్రకారంగా వెనక్కి వచ్చేసాం. ఏది చేసినా అన్ని అలా ముందుకు నడిపిస్తున్నారో అందరూ చేస్తే అలాగా. ఆ డ్రైనేజీ ఆ పక్క డ్రైనేజీ లేదండి, ఈ పక్క డ్రైనేజీ వేసారు. అది ఆ ఇల్లు 2 మునిగిపోతున్నాయి. 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మేము. ఇంకో ఈదిలో మాత్రం ఇప్పటికి వచ్చి ఏది శుభ్రం లేదండి. మేము ఇలాగ పిల్లలతోనన్నా నీళ్ళు వేసుకున్న పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది మాకు. నడితే కూడా దారి లేదు, వర్షం కురితేని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా చూడండి ఇగో ఇంకెలాగైందని. ఇదే కష్టం మాకు, ప్రతి ఒక్కరికి ఇదే కష్టమండి. ఒకలో ఇద్దరు అని కాదు, ఎంతమందికి వచ్చినా ఇదే బాధ. ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఒక నీళ్ళు వేసుకున్న పిల్ల ఇవాళ ఉంది, ఈ పక్కలో నేను తీసుకొని వెళ్ళాం. అంత అవసరం ఏమో వచ్చింది మాకు లేదా అమ్మ బాబు లేరా ఇందులోకి. మరి ఓట్లకి ఎందుకు వస్తున్నారండి అలాంటప్పుడు? ఓట్లు కూడా రాకూడదు కదా అలాంటప్పుడు. ఇది పట్టించుకున్నప్పుడే రావాలి ఓట్లకి. అదేనండి మా బాధ.
ఎవరైనా పేరు చెప్పలేమండి, అందరూ ఒక్కలే ఉన్నారు, ఒక్కల గురించి గొడవ అంతా జరుగుతుంది మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.